మన నాయకుల విమర్శలు హద్దు మీరుతూ ఉన్నట్టుగా అర్థమవుతోంది. అసలు ఆర్ఎస్ఎస్‌ను అయితే కాంగ్రెస్ నాయకులు అల్-ఖైదాతో పోలుస్తూ ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ని బీజేపీ అంటోంది మీది దేశద్రోహుల పార్టీ అని చెప్పేసి. ఏంటి ఎంజీ రావు గారు? ఏంటి హద్దు మీరిన విమర్శలు? మీ కామెంట్. ఎస్ అండి. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు, జాతీయ నాయకుడు మాణిక్ ఠాకూర్ ఒక పెద్ద వివాదాస్పదమైన విషయం లేవనెత్తారన్నమాట. ఆయన ఏమంటున్నారు, ఆర్ఎస్ఎస్ హిందూ ఆర్గనైజేషన్ కాదు, ఒక అల్-ఖైదాతో సమానమైన ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్ అంటూ మాణిక్ ఠాకూర్ మాట్లాడడం జరిగింది. ఇటు బీజేపీ తరపున ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఇది ఒక స్వార్థపూరిత పార్టీ, దేశద్రోహుల పార్టీ కాంగ్రెస్ అంటూ ఇటు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. అంటే ఎలా వెళ్ళిపోయి అంటే ఇటు కాంగ్రెస్ బీజేపీ లేదా ఇటు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒక పక్కన ఉంటే కాంగ్రెస్ ఒక పక్కన వాళ్ళ ఒక సైద్ధాంతికమైన వారు చేస్తున్నారు. అంటే రాజకీయ వారు ఏంటంటే సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట, ఐడియాలజీ. ఆర్ఎస్ఎస్ ఏముంటుంది, నాకు ఒక అద్భుతమైన హిందూ ఐడియాలజీ, హిందూ దేశం ఏర్పడిపోయినట్టే, రాజ్యాంగం అవసరం, ఆమోదం కూడా అవసరం లేదు, ఒక హిందూ దేశం, హిందువులంతా ఐక్యం అవ్వాలి, హిందూ కల్చర్ ప్రమాదంలో ఉందని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగత్ గారు అంటూ ఉంటారు. మోడీ గారు కూడా ఒకటి అంటారు, హిందువుల పక్షాన్ని ఎక్కువ మాట్లాడడం జరుగుతుంది బీజేపీలో కూడా. ఈ మధ్యన గుర్తుపెట్టుకోవాలి, బంగ్లాదేశ్ వచ్చినప్పుడు ఏంటి, ఇప్పుడేంటి, వందే మాతరం విషయంలో సంబంధించి ఏంటి, హిందూ అనే ఐడియాలజీని అది హైలైట్ చేస్తుంది. ఇలాంటిది ఒక పక్షాన ఉంటే రెండో పక్కన కాంగ్రెస్ ఏంటంటే ఒక ఐడియాలజీ, సిద్ధాంతాలని ఎలివేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు దాపురించింది అనమాట. కాంగ్రెస్ ఎప్పుడు ఏంటంటే సిద్ధాంతాలు ఎక్కువగా షార్ప్గా కనపడవు అనమాట కాంగ్రెస్లో. వెరేజ్ ఇక్కడ బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ పరివారాలు ఏంటంటే హిందూ ఐడియాలజీ డైరెక్ట్ కనిపిస్తుంది. హిందూ ఓట్ బ్యాంక్ని కన్సాలిడేషన్ అంటే హిందూ ఓట్ బ్యాంక్ని పటిష్టం చేసే దిశగా తేలుతుంది అనమాట. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బీజేపీ 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అంతకు ముందున్న 303 సీట్ల నుంచి పూర్తి మెజారిటీ దాకా 240కి పడిపోయింది. కొలియేషన్ గవర్నమెంట్ రన్ అవుతుంది ఇప్పుడు ఇండియాలో సంకీర్ణ ప్రభుత్వం ఉంది. బీజేపీ కూడా కొంచెం విపత్తును ఎదుర్కొంటుంది. మళ్ళీ ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్ మెజారిటీ రావాలంటే తన సిద్ధాంతాలను ఎక్కువగా అప్లిఫ్ట్ చేసి ఆర్ఎస్ఎస్, సంఘ పరివార్, బీజేపీ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్, హిందూ ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకోవాలి, హిందూ మతాన్ని అవలంబనంగా చేసుకునే ఒక సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని వెళ్తుంది. దీన్ని కౌంటర్ చేయడానికి కాంగ్రెస్ ఏం చేయాలి, తన సిద్ధాంతాన్ని గట్టిగా లేపాలి, గట్టిగా అప్లిఫ్ట్ చేయాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అందుకని కాంగ్రెస్ ఏమంటుంది, మనం చూస్తూ ఉంటున్నాం ఎన్నో వివాదాల్లో. ఏమని ఉంటుంది కాంగ్రెస్, మా ఐడియాలజీ చాలా గొప్పది, దేశానికి సంబంధించింది, సెక్యులర్ ఐడియాలజీ, దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ గాంధీ ఐడియాలజీ, దీన్ని మీరు గాంధీ, నెహ్రూని అటాక్ చేసి తొక్కేయాలని చూస్తున్నారు, చెరిపేయాలని చూస్తున్నారు, అది ఇంపాసిబుల్. హిందూ మతానికి సంబంధించిన మీదైతే మాది దేశానికి సంబంధించిన ఒక సెక్యులర్ ఐడియాలజీని కాంగ్రెస్ మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఏంటి, ఇప్పుడు వచ్చే లోక్సభ ఎన్నికలకు ఒక పెద్ద సైద్ధాంతిక వారే జరగబోతుంది. ఎందుకంటే హిందూ ఓట్ బ్యాంకు, హిందూ ఐడియాలజీ అనేదాన్ని హైలైట్ ఇది చేస్తుంది. ఇదేంటంటే మేము దేశ ద్రోహులం కాదు, దేశ భక్తుల పార్టీ మాదే అనుకుంటూ కాంగ్రెస్ అనమాట. ఐడియాలజికల్ వార్ మనం చూడాలి. ఈ సైద్ధాంతిక పరమైన వారిని చాలా చక్కగా జరుగుతుందండి దేశానికి. ఇది మంచిదా చెడా అనేది పక్కన పెడితే రాజకీయ పార్టీలు తమ సైద్ధాంతిక పరంగా వస్తున్నాయి. ఒకటి నేను ఇక్కడ చెప్పదలిసాను, ఇండియాలో 3 రకాల పొలిటికల్ పార్టీ ఉంటాయి. ఒకటి రైట్ వింగ్ అంటే మతతత్వ పార్టీల పరంగా చెప్పుకునే బీజేపీ ఉంటూ ఉంటుంది అనమాట. కొన్ని బీజేపీ అని, ఏఎంఐ అని, తర్వాత శివసేన, ఇలాంటి పార్టీలు కనిపిస్తాయి రైట్ వింగ్ పొలిటికల్ పార్టీలు. ఇక లెఫ్ట్ వింగ్ పొలిటికల్ పార్టీస్ అంటే అందరికీ తెలిసిందే సిపిఎం, మార్క్సిస్టు, లెనినిస్టు, మావోయిస్ట్ ఐడియాలజీతో సిద్ధాంతాల పరంగా పనిచేస్తాయి. ఇక మధ్యలో ఉండేది లిబరల్ ఐడియాలజీ పార్టీ అంటారు, లిబరల్ డెమోక్రటిక్ పార్టీస్, అవే కాంగ్రెస్, టీడీపీ, ఇవన్నీ సెక్యులర్ లిబరల్ ఐడియాలజీ ఉంటుంది అనమాట. ఇటు షార్ప్ ఉండదు, ఇటు నెగిటివ్ అంటే లెఫ్ట్ ఉండదు, రైట్ రెండు ఉండకుండా మధ్యంగా ఉంటుంది అనమాట వాళ్ళ సిద్ధాంతాలు. ఈ సిద్ధాంత పరంగా, ఐడియాలజీ పరంగా భారతదేశంలో పొలిటికల్ పార్టీస్ ఎక్కువ ఐడియాలజీ పరంగా పనిచేయవు. వేరే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో రిపబ్లికన్స్ తర్వాత డెమోక్రటిక్స్ మధ్య ఉన్న ఐడియాలజికల్ వారే జరుగుతూ ఉంటుంది. కానీ ఇండియాలో ఐడియాలజికల్ వారు ఇప్పుడు జరగదు. ఎంతసేపు రాజకీయంగా ఈ ఇష్యూ ఆ ఇష్యూ మాట్లాడుకుంటారు. లెఫ్ట్లో ఉన్న వాళ్ళు బీజేపీ కూడా వెళ్ళిన పక్షాలు మనం చూస్తూ ఉంటాం. ఒక లెఫ్ట్ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న నాయకులు ఏదో కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్ నుంచి లెఫ్ట్కి వెళ్ళారంటే అది వేరు, లిబరల్ నుంచి. కానీ లెఫ్ట్ పార్టీల నుంచి బీజేపీలో జాయిన్ అయిన నాయకులు ఉన్నారు, ఏకంగా బీజేపీ నుంచి లెఫ్ట్ పార్టీలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది ఎలా సాధ్యం? సిద్ధాంతం ఉంటే అది ఎక్కడైనా సాధ్యం అవుతుందా? ఎప్పుడు ఇండియాలో చూస్తాం డిఫెక్షన్స్, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారడం అనేది సిద్ధాంతాలు సరిగ్గా లేవు కాబట్టే ఇలా మారడం జరుగుతుంది. వేరే ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎప్పుడు కూడా డెమోక్రాట్లు రిపబ్లిక్ డెమోక్రాట్లో జాయిన్ అయిన దాఖలలో కూడా అక్కడ ఉండవండి. ఎందుకంటే సిద్ధాంతాలు బాగుంటాయి.
మన డెమోక్రసీ, మన ప్రజాస్వామ్యం బాగుండాలంటే రాజకీయ పార్టీలు తమ ఐడియాలజీకి సిద్ధాంతపరంగా కట్టుబడి ఉండాలి. ఇప్పుడు మనం ఇది ఒక శుభ పరిణామం జరుగుతుంది ఇండియాలో. ఇప్పుడు బీజేపీ అనేది ఒక సిద్ధాంతపరంగా చాలా స్ట్రాంగ్ అయిపోయింది. అది తన సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్లడంలో లెఫ్ట్ పార్టీలని మించిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు కూనారు వెళ్ళిపోయినాయి అనమాట. ఎందుకు కూనారు వెళ్ళిపోయినాయి అంటే సిద్ధాంతాలు లేవు. సిద్ధాంతాలు మావోయిస్టులు లెనినిజం అలాగే ఉంటది, కానీ కొంతమంది హింస, కొంతమంది ప్రజాస్వామ్యం అంటారు. అక్కడ వెళ్ళిపోయింది. అది ఉద్భవించిన 1920లో ఉద్భవించినప్పటి నుండి లెఫ్ట్ పార్టీ ఎన్నిసార్లు విడిపోయిందండి. వైలెన్స్ మీద ఇది అది విడిపోవడమే కాదు, ఇప్పుడు రీసెంట్గా అగ్ర కులాల నేతలు లెఫ్ట్ పార్టీల్లోకి వచ్చేసారు. భూ సంస్కరణలు మాట్లాడరు, ఇలాంటి సిద్ధాంతాలు లేవు కాబట్టి అది వీక్ అయిపోయింది. వేరే బీజేపీ సిద్ధాంతపరంగా అది మంచా చేయడానికి కాదు, సిద్ధాంతం అనేది ఉండాలి. ఆ సిద్ధాంతం అనేది చాలా స్ట్రాంగ్ అయిపోయింది బీజేపీ ఆర్గనైజేషన్. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ గారు చెప్పినట్టు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్కు ఒకటి అర్థమైంది, బీజేపీ మాదిరిగా రాణించాలంటే సిద్ధాంతాలు ఎక్కువ పట్టుకోవాలి. ఇది గాంధీయన్ ఐడియాలజీ, లిబరల్ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషనల్ ఐడియాలజీ ఎక్కువ పట్టుకుందాం అనుకుంటూ ఇప్పుడు కాంగ్రెస్ బయలుదేరింది. అంటే ఏంటి, వచ్చే ఎన్నికల్లో భారతదేశం అనేది రాజకీయ యుద్ధం కాదండి, రాజకీయాలు సిద్ధాంత పరంగా జరగబోతున్నాయి. ఒక అద్భుతమైన జరగబోతుంది. ఇది భారత ప్రజాస్వామ్యానికి మంచిదే. ఏ పార్టీ విన్ అనేది పక్కన పెడదాం, ఏ సిద్ధాంతం నచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఓటేస్తారు, కానీ సిద్ధాంతాల పరంగా ఉండాలి. ఒక పార్టీ నుంచి ఈ పార్టీకి మారడం ఉంటే ప్రజలు అసహించుకుంటున్నారు. కాబట్టి సిద్ధాంతాల పరంగా ఉంటే ఇలాంటి డిఫెక్షన్స్ కూడా పోతే ప్రజాస్వామ్యానికి చాలా ఉత్తమం అండి.